హర హర మహాదేవ శంభో శంకర నమశివాయ. ఫిబ్రవరి 17 సోమవారం 2025 రాశి ఫలాలు ఒకసారి చూద్దాం. ఏ రాశికి ఎలా ఉంటుంది, ఏ రాశి వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేస్తే ఈరోజు వీళ్ళకి అద్భుతంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి విషయానికి వస్తే ఈరోజు ఎక్కువగా ప్రయాణాలు చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం తగ్గించుకోండి, లేదంటే పిచ్చివాణ్ణి లాగా పనిచేయాల్సి వస్తుంది. డబ్బు విలువ మీకు తెలియదు, కానీ ఈరోజు మీరు డబ్బు యొక్క విలువను తెలుసుకుంటారు. మీ అవసరాలకు కావాల్సిన మొత్తం మీకు మీ చేతికి ఈరోజు అందదు. కుటుంబ సభ్యులతో కొంతసేపు రిలాక్స్ అయ్యే క్షణాలను గడపండి. ఈరోజు మీ ప్రియమైన వారు వారి యొక్క భావాలను మీ ముందు ఉంచలేరు. ఇది మీకు విచారాన్ని కలిగిస్తుంది. మీకు కావాలనుకున్న పనులు చేయమని ఇతరులను బలవంత పెట్టడానికి ప్రయత్నించకండి. మీ శరీర వ్యవస్థలోని తక్కువ శక్తి దీర్ఘకాలిక విషం లాగా పనిచేస్తుంది. మీరు ఏదో ఒక సృజనాత్మకత గల పనిని చేసుకుంటూ ఉండాలి. మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోవాలి. రోగంతో పోరాడాలని నిర్ణయించుకుంటే మోటివ్ చేసుకుంటూ ఉండండి. మీ వైవాహిక జీవితం చాలా బోరింగ్గా ఈరోజు సాగుతుంది. కాస్త ఎగ్జైట్మెంట్ కోసం ప్రయత్నించండి. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, ఏదైనా మతపరమైన ప్రదేశంలో జెండా కానీ అట్టలు కానీ ఇలాంటివి ఇవ్వటం చేయండి. ఇలా చేయటం వల్ల మీ ఆరోగ్యం అనేది కుదుట పడుతుంది. ఇక వృషభ రాశి విషయానికి వస్తే మీరు చక్కని శరీర ఆకృతి కోసం ఫిట్నెస్ ఇంకా బరువు తగ్గే కార్యక్రమాలు చేయాలి. ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల, మీరు బహుకాలంగా చెల్లించని బకాయిలు బిల్లులు చెల్లింపు చేయడానికి వీలు కల్పిస్తుంది. మీకు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక శుభవార్త దూరపు బంధువుల నుండి అందటం అనేది జరుగుతుంది. మీ కుటుంబం అంతటికి ప్రత్యేకించి మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. ఎప్పుడు వెలుగు దిశగా చూడండి. మీ విచక్షణలో తప్పక మార్పు వస్తుంది. ఒక పిక్నిక్కి వెళ్ళటం ద్వారా మీ ప్రేమ జీవితాన్ని ప్రకాశింప చేసుకోవచ్చును. భాగస్వామ్య ప్రాజెక్టులు సానుకూల ఫలితాలను కంటే వ్యతిరేక ఫలితాలను మరిన్ని తీసుకొస్తుంది. ప్రత్యేకించి ఎవరినో మిమ్మల్ని అలుసుగా తీసుకొనిచ్చేందుకు మీపైన మీరే కోపంగా ఉంటారు. మీరు ఆఫీసుల నుండి త్వరగా వెళ్ళి మీ జీవిత భాగస్వామితో గడపాలని అనుకుంటారు, కానీ ట్రాఫిక్ రద్దీ కారణంగా మీరు అనుకున్నవి విఫలం చెందుతారు. స్వర్గం భూమి మీదే ఉందని మీ భాగస్వామి ఈరోజు మీకు తెలియచెప్తారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, రావి చెట్టు దగ్గర 11 సార్లు ప్రదక్షిణ చేయండి. రావి చెట్టు యొక్క మూలాల్లో అంటే వేర్లల్లో నాగదేవతను ఉంచరండి. ఇలా చేయడం వల్ల మీ వ్యాపార రంగం బాగుంటుంది. మీరు ఏదైనా పని చేస్తున్న చోట, ఉద్యోగం చేస్తున్న చోట మీకు అంతా కలిసి వస్తుంది. ఇక మిథున రాశి విషయానికి వస్తే ఈరోజు విశ్రాంతి కూర్చోండి. మీ అభిరుచుల కోసం పని చేయండి. మీకు ఏది ఇష్టమో వాటిని చేయండి. మీ ఇంటి గురించి మదుపు చేయటం లాభదాయకం. కుటుంబపు టెన్షన్లు ఏవి మీ ఏకాగ్రతను భంగం చేయకుండా చూసుకోండి. చెడు కాలం నుండి మనకు బోలెడు ఇస్తుంది. నేర్చుకోవడానికి ప్రయత్నించండి. జీవిత పాఠాలు వృధా ఎన్ని అయ్యాయో అన్నీ కూడా మీకు ఈరోజు ఒక పాఠం లాగా ఉంటుంది. మీ శ్రీమతి తరపు బంధువులు రాక మీకు ఆటంకం కలిగిస్తుంది. ఈరోజు ప్లాన్ ఏదైనా మీకు అప్సెట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు అందరి దృష్టి పడేలాగా ఉంటారు. విజయం మీకు చేరువలోనే ఉంటుంది. మీ చుట్టుపక్కల అందరికీ దూరంగా ఈరోజు ప్రశాంతమైన చోటుకి వెళ్తారు. ఈరోజు మీ జీవిత భాగస్వామితో గొడవకు మీ బంధువులు కారణం కావచ్చును. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, ప్రేమలో ఉన్నప్పుడు నారింజ రంగు గాజు సీసా నుండి ఏదైనా నిల్వ చేయబడిన నీటిని తాగండి. మీ ప్రేమ జీవితం అనేది అద్భుతంగా మారుతుంది. ఆర్థికంగా కూడా మీరు బాగుంటారు. కర్కాటక రాశి విషయానికి వస్తే మీరు మీ శ్రీమతితో సినిమా హాల్లోనూ లేదా రాత్రి డిన్నర్లోనూ కలిసి ఉండటం అనేది జరుగుతుంది. మిమ్మల్ని మీ మూడ్ని చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన మూడ్ని రప్పిస్తుంది. ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల, మీరు ముఖ్యమైన వాటిని కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది. మీ సరదా స్వభావం సామాజిక సమావేశాలలో మంచి పేరు పొందేలా చేస్తుంది. మీ ప్రేమ బంధం అద్భుతంగా మారుతోంది. దాన్ని అనుభూతి చెందండి. ఈరోజు చేసిన మదుపు బహు ఆకర్షణీయమైన లాభాలను తెస్తుంది, కానీ భాగస్వాముల నుండి బహుశా వ్యతిరేకతను ఎదుర్కోవచ్చును. ప్రయాణం అనేది ఆహ్లాదకరం, ఎంతగానో మీకు ఉపయోగపడుతుంది. వానకు రొమాన్స్తో విడదీ లేని బంధం ఉంటుంది. ఈరోజు అలాంటి అద్భుత అనుభూతిని రోజంతా మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు అనుభూతి చెందుతారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, వృత్తిలో వృద్ధి కోసం ఇంట్లో ఒక తులసి మొక్కను పెంచండి. ఇది మీ ఇంటి మధ్యలో ఉండేలాగా చూసుకోండి. అంతా మంచి జరుగుతుంది.
ఇక సింహరాశి విషయానికి వస్తే నిరంతరం సమయస్ఫూర్తి, అర్థం చేసుకోవడము, వీటితో కూడిన ఓర్పును మీరు వహిస్తే మీకు విజయం ఖచ్చితంగా సొంతమవుతుంది. మీరు ఈరోజు అద్భుతమైన వ్యాపార లాభాన్ని పొందుతారు. మీరు మీ వ్యాపారాన్ని మరింత ఎత్తులో ఉంచుకుంటారు. ఒక మత సంబంధమైన ప్రదేశానికి లేదా యోగి వంటి వారి దగ్గరకు వెళ్ళటం అనేది గృహరీత్యా ఉంటుంది. అందువలన ప్రశాంతత, మనసుకు శాంతి కలుగుతుంది. మీ ప్రేమ జీవితం వివాహ ప్రస్తావనతో జీవితకాల బంధం కావచ్చును. మీ రెస్క్యూమ్ని పంపించడానికి, మీ రెజ్యూమ్ను పంపించడానికి, లేదంటే ఇంటర్వ్యూలకు వెళ్ళడానికి ఇది ఒక మంచి రోజు. చిన్నప్పుడు మీరు చేసిన పనులు ఈరోజు మళ్ళీ తిరిగి చేయడానికి ప్రయత్నిస్తారు. పెళ్లినాడు చేసిన ప్రమాణాలన్నీ కూడా అక్షర సత్యాలని ఈరోజు మీకు తెలుస్తుంది. మీ జీవిత భాగస్వామి మీ ఆత్మిక అని మీకైతే తెలుస్తుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, వికలాంగులకు సహాయం అందించండి. మీకు గొప్ప ఆరోగ్యం అనేది ఉంటుంది. ఇక కన్యా రాశి విషయానికి వస్తే ఈరోజు ప్రశాంతంగా టెన్షన్ లేకుండా ఉండండి. కొత్తగా డబ్బు సంపాదన అవకాశాలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ రోజు రెండవ భాగంలో అంటే మధ్యాహ్నం నుంచి మీరు అనుకోని శుభవార్త ఆనందాన్ని కుటుంబం అంతటికి సంతోషభరిత క్షణాలను తెస్తుంది. మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తుందనేది ఈ రోజు మీరు తెలుసుకుంటారు. జీవితంలో బాగా స్థిరపడిన వారు మీ భవిష్యత్తు ధోరణుల గురించి మంచి చెడ్డలు చెప్పగలిగిన వారితోనూ కలిసి ఉండండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఆ తర్వాత మీరు జీవితంలో పశ్చాత్తాప పడవలసి వస్తుంది. మీరు మీ జీవితంలోకెల్లా అత్యంత ధనవంతులుగా భావించుకోవడం ఖాయమనే చెప్పాలి. ఎందుకంటే మిమ్మల్ని మీ జీవిత భాగస్వామి ఈరోజు అలాగే చూస్తారు. మరి ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, విష్ణు భగవానుని, దుర్గాదేవిని పూజించండి. అలాగే కాంస్య పాత్రలు అనేది సమర్పించండి. మీకు గొప్ప ఆరోగ్యం ఉంటుంది. ఆర్థికంగా కూడా మీరు స్థిరపడతారు. ఇక తులారాశి విషయానికి వస్తే అమితమైన ఆతృత, పేలిపోతున్న అభిరుచులు మీ నరాల పనితీరును దెబ్బతీయవచ్చును. ఇది నివారించడానికి మీ భావోద్వేగాలను అదుపు చేసుకోండి. ఈ రాశిలో ఉన్న వాళ్ళు వివాహమైన వారికి అత్తామామల నుండి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. మీ కొరకు ప్రవర్తన పిల్లలకు అలాగే కోపం తెప్పిస్తుంది. మీకు మీరు అదుపు చేసుకోవాలి, లేకపోతే అదే మీ మధ్యన అవరోధం సృష్టించే అవకాశం ఉంటుంది. మీరు చాలా పేరు పొందుతారు. వ్యతిరేక లింగం వారిని సులువుగా ఆకర్షిస్తారు. అయితే అమ్మాయిలైతే అబ్బాయిల్ని, అబ్బాయిలైతే అమ్మాయిల్ని ఈరోజు బాగా ఆకర్షిస్తారు. ఈరోజు మీరు పొందిన విజ్ఞానం మీరు సహ ఉద్యోగులతో పనిచేసేటప్పుడు సమానులుగా ఉంచుతుంది. ఇది మీ బలాలు, భవిష్యత్తు ప్రణాళికలు చూసుకోవడానికి మంచి రోజు అని చెప్పాలి. మీ జీవిత భాగస్వామి ఈరోజు నిజంగా మంచి మూడ్లో ఉంటారు. మీకు ఒక చక్కని సర్ప్రైజ్ని అయితే తీసుకొస్తుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, సంతోషంగా కుటుంబ జీవితం కోసం ఇంట్లో మీ వ్యక్తిగత కుటుంబ దేవతల బంగారు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోండి. బంగారు విగ్రహం ఏర్పాటు చేయలేకపోతే వెండిది కానీ ఇత్తడిది కానీ ఏర్పాటు చేసుకొని పూజ అయితే చేయండి. బంగారు విగ్రహాలంటే మరీ పెద్దవి కాదు, మీ బొటన వేలు కన్నా చిన్నగానే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే మిమ్మల్ని ప్రభావితం చేసే భావాలను గుర్తించండి. మీ వ్యతిరేక ఆలోచనలు అంటే భయం, సందేహాలు, దురాశ వంటివి పూర్తిగా వదిలిపెట్టండి. ఎందుకంటే ఈ పని చేస్తే మీకు కావలసిన వాటికి సరిగ్గా వ్యతిరేకంగా మిమ్మల్ని అయస్కాంతంలాగా ఆకర్షిస్తుంది. ఈ రాశిలో ఉన్నవారు తమ వ్యాపారాన్ని విదేశాలకు తీసుకొని వెళ్ళాలని అనుకునే వారికి ఆర్థికంగా అనుకూలంగా ఈరోజు ఉంటుంది. మితిమీరిన ఆర్థిక పరిస్థితులను అలాగే మీ పిల్లలు ఇంటిలో కల్పించవచ్చును. అయినా మీరు నిగ్రహం కోల్పోకుండా ముందు వెనుకల ఆలోచించే నిర్ణయం తీసుకోండి. ఈరోజు మీ ప్రేమ జీవితం రంగులమయంగా ఉంటుంది. అయినప్పటికీ రాత్రి సమయంలో మీ ప్రియమైన వారితో వాగ్వివాదానికి దిగుతారు. మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తుంది అనేది ఈరోజు మీరు తెలుసుకుంటారు. మీరు ఈరోజు చాలా ఖాళీగా ఉంటారు. మీకు కావలసినన్ని సినిమాలు, కార్యక్రమాలు టీవీలో చూస్తారు. ఆఫీసులో అన్ని అంశాలు ఈరోజు మీకు అనుకూలంగా ఉంటాయి. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, ప్రజలకు, పండితులకు, మేధావులకు, విద్యావేత్తలకు గౌరవం అనేది ఇవ్వండి. మీ కుటుంబ జీవితం బాగుంటుంది. అలాగే ఆర్థికంగా కూడా మీరు బాగుంటారు. ఇక ధనుసు రాశి విషయానికి వస్తే ఒక స్నేహితుడు మీ ఓర్పునైతే పరీక్షించే అవకాశం ఉంటుంది. మీ విలువలను వదులుకోకుండా జాగ్రత్త పడండి. ఇంకా ప్రతి నిర్ణయం తీసుకునేటప్పుడు సహేతుకంగా ఆలోచించి ముందడుగు వేయండి. ఇంటికి సంబంధించి ఖరీదైన వస్తువులు కొనటం వల్ల మీరు ఈరోజు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. కానీ ఇది మిమ్మల్ని అనేక సమస్యల నుండి కాపాడుతుంది. మీ కుటుంబ సభ్యుల పట్ల మీ
దబాయింపు తత్వం పనికిరాని వాదాలకు దారితీసి విమర్శకు తెరలేపుతుంది. మీ ప్రియమైన వ్యక్తుల విచారానికి మీ చక్కని చిరునవ్వు తిరుగులేని విరుగుడు అవుతుంది. పని విషయంలో అన్ని అంశాలు మీకు సానుకూలంగా ఉన్నట్టు కనిపిస్తాయి. మీ యొక్క వ్యక్తిత్వ పరంగా మీరు ఎక్కువ మందిని కలుసుకుంటారు. మీ కొరకు మీరు సమయాన్ని అయితే పొందలేకపోవడం వల్ల మీరు నిరాశకు చెందుతారు. కానీ ఈరోజు మీ కొరకు మీకు కావాల్సినంత సమయం దొరుకుతుంది. మీకు విషయం తెలుసా, మీ జీవిత భాగస్వామి నిజంగానే ఏంజెల్ అనేది మీరు నమ్ముతారు. ఈరోజు మీకు ఇది వాస్తవం తెలుస్తుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మెరుగైన ఆర్థిక జీవితం కోసం నల్ల సరిహద్దులలో అంటే తెలుపు ధోతి శ్వేత జాతీయులకు అనేది ఇవ్వండి. నల్ల నువ్వులు అనేది దానం చేయండి, మంచి జరుగుతుంది మీకు. ఇక మకర రాశి విషయానికి వస్తే మీరు మీ శ్రీమతితో సినిమా హాల్లోనో లేదా రాత్రి డిన్నర్లోనో కలిసి ఉండటం అనేది మిమ్మల్ని మీ మూడ్ని చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన మూడ్ని రప్పిస్తుంది. ఈరోజు మీ యొక్క ఆర్థిక పరిస్థితి దృఢంగా ఉంటుంది. అయినప్పటికీ మీరు అతి ఖర్చులు లేదంటే అనవసరమైన ఖర్చులపై శ్రద్ధ పెడతారు. ఇంట్లో పండుగ వాతావరణం మీ టెన్షన్ల నుంచి తప్పిస్తుంది. కేవలం మీరు అక్కడ స్తోత్రాలుగానే మిగిలిపోకుండా వాటిలో పాల్గొనడానికి ప్రయత్నించండి. ఆనందాన్ని ఇచ్చే కొత్త బంధుత్వాల కోసం ఎదురు చూడండి. మీ లక్ష్యాల గురించి మీరు ఆలోచించండి. వాటిని వీలైనంత త్వరగా సాధించడానికైతే మీరు నిర్విరామంగా పనిచేయడానికి వీలుగా మీ శరీరాన్ని రీఛార్జ్ చేసుకుంటూ ఉండండి. ఈ విషయమై మీరు మీ స్నేహితుల సహాయం తీసుకోవచ్చు. మీ మానసిక శక్తిని బూస్టప్ చేసుకోండి. లక్ష్య సాధనకి సహాయపడుతుంది. ఈరోజు ఖాళీ సమయంలో మీరు నీలి ఆకాశం కింద నడవటం అనేది, స్వచ్ఛమైన గాలి పీల్చడం అనేది ఇష్టపడతారు. మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఇది మీకు రోజు మొత్తం ప్రయోజనాన్ని కల్పిస్తుంది. పని విషయంలో అన్ని అంశాలు మీకు సానుకూలంగా ఉన్నట్టే కనిపిస్తాయి. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం దుర్గా కవచం అంటే దుర్గా కవచం స్తోత్రాన్ని పఠించండి. ప్రేమ జీవితంలో అనుకూలమైన ఫలితాలు అనేది మీకు వస్తాయి. ఇక కుంభరాశి విషయానికి వస్తే మీరు మిత్రులతో గడిపే సాయంత్రం అనేది ఆహ్లాదాన్ని కల్పిస్తుంది. కానీ అతిగా తినటం, మత్తు కలిగించే హార్డ్ డ్రింక్లను తీసుకోవటం అనేది అస్సలు చేయకండి. జాగ్రత్త వహించండి. అనుభవం ఉన్న వారి సలహాలు లేకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. లేనిచో మీరు నష్టాలను చవిచూస్తారు. ఒక చుట్టాన్ని చూడటానికి వెళ్ళిన చిన్న ట్రిప్పు ఒక బిజీ ప్రణాళిక నుండి చక్కని విశ్రాంతిని, సౌకర్యాన్ని కలిగించి రిలాక్స్ చేస్తుంది. ఈరోజు మీకు జీవిత సమస్యలను మీ జీవిత భాగస్వామితో పంచుకుంటారు. కానీ వారు కూడా వారి సమస్యలను చెప్పుకోవటం వల్ల మీకు ఇది మరింత విచారాన్ని కలిగిస్తుంది. సంతృప్తికరమైన ఫలితాల కోసం చక్కగా ప్లాన్ చేసుకోండి. మీరు మరీ ఆఫీస్ సమస్యలను పరిష్కరించడానికి పూనుకున్నారు కనుక మీ మనస్సును టెన్షన్లనే మబ్బులు కమ్మేస్తాయి. మీ కొరకు సమయాన్ని ఎలా వాడుకోవాలో తెలుసుకోండి. ఖాళీ సమయంలో సృజనాత్మకంగా ప్రయత్నించండి. సమయాన్ని వృధా చేయటం మంచిది కాదు. రోజంతా వేడి వాదనల తర్వాత సాయంత్రం వేళ మీ జీవిత భాగస్వామితో మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం దృశ్యపరంగా సవాలు చేయబడిన కొంతమంది వ్యక్తులు అలాగే అనాథ శరణాల కోసం బియ్యాన్ని అక్కడ దానంగా ఇవ్వండి. ఇలా చేయడం వల్ల మీ కెరియర్, ఉద్యోగ జీవితం అనేది బాగుంటుంది. ఇక చివరిగా మీనరాశి విషయానికి వస్తే ఈరోజు మీకు ఆరోగ్య సంబంధ సమస్యలు అనేది అసౌకర్యాన్ని కలిగిస్తాయి. ఒకరు పెద్ద పథకాలతోనూ ఆలోచనలతోనూ మీ దృష్టిని ఆకర్షిస్తారు. వారి విశ్వసనీయతను, అధికారతను పెట్టుబడి పెట్టే ముందుగానే వెరిఫై చేసుకోండి. కుటుంబపు టెన్షన్లు ఏవి మీ ఏకాగ్రతను భంగం చేయనివ్వకండి. చెడు కాలం కూడా మనకు బోలెడు ఇస్తుంది. నేర్చుకోవడానికి వృధా కాకుండా జీవిత పాఠాలను నేర్చుకోండి. మీ ప్రేమ వ్యవహారంలోకి ఎవరో ఒకరు రావచ్చును. ఆఫీస్లో ఈ రోజును ఎంతో అద్భుతంగా మార్చుకునేందుకు మీ అంతర్గత శక్తి యుక్తులు ఈరోజు ఎంతగానో దోహదపడతాయి. ప్రేమ వ్యవహారాలలో మాట పదిలంగా మాట్లాడండి. మీరు మీ జీవిత భాగస్వామి నిర్లక్ష్యాన్ని ఎదుర్కొంటారు. కానీ రోజు పూర్తయ్యేలోపు మీరు అసలు విషయాన్ని గ్రహిస్తారు. ఆమె లేదా అతను కేవలం మీకు కావలసినవి చేసేందుకే ఈ రోజంతా తీరిక లేనంత బిజీగా గడుపుతారనేది మీకు తెలుస్తుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆవాల నూనెలో మీ ప్రతిబింబాన్ని ఉదయం లేవగానే చూడండి. అంతా మంచి జరుగుతుంది. ఇది ఇవాల్టి ఫిబ్రవరి 17 సోమవారం 2025 రాశి ఫలాలు. లైక్ చేయండి, షేర్ చేయండి. శుభమస్తు.